నేను లవ్ చేస్తున్నాను. బట్ పెళ్ళి తెలియట్లేదు. కొంచెం టైం తీసుకోవచ్చా? ఎంత టైం కావాలన్నా తీసుకో, బట్ ఎస్ అని మాత్రం చెప్పే. ఒక సెల్ఫీ తీసుకుందామా? కొంచెం నవ్వొచ్చుగా. ಮೇಡಮ್ ಮೇಡಮ್ ನಿಮ್ಮನ್ನ ನೋಡೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. హాయ్. వాట్ ఇస్ సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ? నేను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసాను. ఎలా కనిపెట్టావు? అక్కడక్కడ అడుగుతూ అలా వెతుక్కుంటూ వచ్చేసాను. ಮೇಡಮ್ ಸಾರ್ ಇಲ್ಲೆಲ್ಲೇ ಇರ್ತಾರಲ್ಲ, ನಾನು ಹೋಗೋಣ? అన్న మీరు వెళ్ళండి, సరే మేడం. నేను నాతో స్టే ఓకే. చేస్తాను. ನಾನು ಬರ್ತೀನಿ ಸರ್. థ్యాంక్ యూ సార్. రా, జాగ్రత్త. వెల్కమ్. బాగుంది. ఒంటరిగా అడవిలో ఇలాంటి ఒక ఇల్లు. వావ్. ఇక్కడ ఇన్ని రోజులుగా ఒంటరిగానే ఉంటున్నావా? అవును. మ్మ్. ఏ ఏంటి? ఆ, ఆ, ఏం లేదు, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. ఓకే. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ, నేను ఏమైనా డిస్టర్బ్ చేశానా? చచ్చా, అలాంటిదేం లేదు. 8 days గా ఒంటరిగానే ఉంటున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నేను అక్కడ అసలు ఉండలేకపోతున్నాను. నువ్వేమో రిటర్న్ వచ్చిన తర్వాత చెప్తానని వెళ్ళిపోయావు. ఎప్పుడు రిటర్న్ వస్తావో తెలియకుండా ఎన్నాళ్ళని వెయిట్ చేయాలో తెలియలేదు. అదో రకంగా రెస్ట్లెస్ గా అనిపించింది. ఎస్ ఆర్ నో నిన్నే అడిగేద్దామని వచ్చాను. సారీ, మరీ పుష్ చేస్తున్నాను కదా. చచ్చా, అదేం కాదు. ఓకే, నచ్చితే ఒక 4 సార్లైనా మళ్ళీ మళ్ళీ అడగొచ్చు. లేదంటే ఏంట్రా వీడు ఒకే ఒకసారి అడిగి వదిలేశాడని నువ్వు అనుకోకూడదు కదా. అందుకే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ అగైన్. ఆ రోజు నైట్ డిడ్ వి మేక్ లవ్? మీరా చెప్పింది సారీ. ఏ ఏంటిది, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఒక్క నిమిషం, ఎలా చెప్పాలి? నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను వెతుక్కుంటే ఇంత దూరం వచ్చావు. ఎస్ అనుకుంటే ఇంకేమంటాను. అదే అంటే ఐ లవ్ యూ. ఏంటి జెంటిల్మ్యాన్, పెళ్లికి రెడీ అనుకుంటాను.
చూసినట్టుందా? రే బామ్మర్ది ముందు ఏంట్రా ఇదంతా? కంగ్రాట్స్ మ్యాన్, సో హ్యాపీ దట్ యుర్ గెటింగ్ మ్యారీడ్. నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలే ఊరుకో. నేను రాకుండా, నేను తాళి తీసి ఇవ్వకుండా నీ పెళ్ళైపోతుందా? సరే నువ్వు రెడీ అవ్వు, వెళ్ళి నీ పెళ్ళని చూసొస్తాను. హలో. హే ఆంటీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అవునవును. ఏ మాత్రం మారలేదు, అలాగే ఉంది. హలో మై డియర్ ఫ్లాట్మేట్. Hi. ప్రార్థన, వాట్ ఎ సర్ప్రైజ్. దీక్ష వేగం వా. ఎప్పుడు వచ్చావు? జస్ట్ నౌ. మీ వాడిని కలిసావా? కలిసాను, వాడితో మాట్లాడి వస్తున్నాను. అనుకున్నాను. హే చిచి, ఫస్ట్ వార్డ్ రూమ్ వచ్చింది, అందుకే మాట్లాడొచ్చాను. నమ్మేశానులే. హే 2 minutes, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఏ దీక్ష ఏం చేస్తున్నావే? ఇంకా రెడీ అవ్వలేదేంటి? హే డార్లింగ్, ఎలా ఉన్నావు? ప్రార్థన తన మీద, నా రూమ్మేట్. నీ గురించి అంతా తెలుసు. హాయ్. నీ మేకప్ పూర్తయిందా లేదా? నేను వెళ్ళి పీటల మీద కూర్చోనా? చంపేస్తాను. ఏంటే ఇద్దరు అదే మాట అంటున్నారు? వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రార్థన. హే యాక్చువల్లీ మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నందుకు నేను రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు హావ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. రండి మేడం. మోలే, నీకు ఇది ఫస్ట్ నైటా లేక ముందే అయిపోయిందా? అయిపోయింది. ఇది 14-15 నైట్ అయి ఉండొచ్చు. వావ్. హలో ఫ్రెండ్స్, తనే మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. తన 15th వైల్డ్ నైట్ అటెండ్ అవ్వబోతోంది. ఈయనే మన పెళ్లి కొడుకు. జూమ్ చేద్దామా? మొత్తం రికార్డ్ చేస్తావా ఏంటి? చేస్తే బానే ఉంటుంది. దేశీ కపుల్స్ ఫస్ట్ నైట్ అని పాన్ హబ్ కి అమ్మేయచ్చు. హ్యాపీ 14-15 ఉన్నాయి. వెళ్ళండి, జాగ్రత్త. ఈ నైట్ ని కూడా మర్చిపోకు. మనదా? నేను కుక్ చేస్తానండి. ఇవాళ ఒక్క రోజు నేనే వంట చేస్తా. ఒక్క రోజు ఎందుకు, రోజు చేస్తే బాగుంటుంది. వైపు బాగుంటుంది. ఇంకేమిటి, ఏదైనా సంథింగ్ సంథింగ్? నువ్వు రే ఆదవ్, వేస్ట్ పిల్ల. గుడ్ ఫెలో. ఎప్పుడు వస్తావు? ఎన్నిసార్లు అడుగుతావా? ఒక 10 to 12 days. 10 days-ఆ? 10 days-ఆ కాదు, 10 days. ఓకే. కిందింటి తాత డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతారు కదా. చాలా ముఖ్యం. ఆదవ్, ఎందుకలా మాట్లాడతావు? హ్యాపీ జర్నీ. ఐ మిస్ యూ. I'll miss you too. Hey Google, call Ammu.
ఎడబాటు అనేది కొద్ది రోజులే అయితే అది మనలోని ప్రేమని పెంచుతుంది. కానీ అదే చాలా రోజులైతే అది మనలో ఒక ఫ్రస్ట్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. తను పని మీదే వెళ్ళిందని మన బుర్ర చెప్పినా మనసు అస్సలు వినదు. ఓసే పెళ్ళమా, నువ్వు లేకుండా నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నానే. ఏం చేయాలో తెలియట్లేదు. త్వరగా వచ్చేయ్. ఏ పెళ్ళమా, ఆఫీస్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. త్వరగా వచ్చేవే. ఐ లవ్ యూ. హలో, ఏమైంది? నాన్న, నాన్న, ఏమైంది నాన్న? లోపల ఉందిరా అమ్మ, తను చనిపోయిందంటున్నారా? చనిపోయిందా? ఏముంటున్నావు నాన్న? అవునరా, మా 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 అమ్మా, మా